ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ క్షేమంగా ఉండాలని, మీరందరూ దేవుని యొక్క కృపను పొందుకోవాలని మరి మీ నిమిత్తము మేము అనుదినము ప్రార్థిస్తున్నాము. మీరందరూ కూడా దేవుని యొక్క మెండైన దీవెనలు పొందుకోవాలని ఆశిస్తున్నాం. మరి రోజు దేవుని యొక్క మాటలు మనల్ని ఆదరిస్తున్నాయి, దేవుని యొక్క మాటలు మనల్ని బలపరుస్తున్నాయి. అన్ని సమయాలకు తగినటువంటి మాటలు దేవుని యొక్క మాటలు. మరి ఆయా సందర్భాలలో ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు తన యొక్క వాక్కును మనకు బయలుపరుచుకుంటూ వచ్చాడు. దేవుని వాక్కు సజీవమైనది, బలమైనది. కాబట్టి అనుదినము మనము ఒక వాగ్దానాన్ని ఎత్తిపట్టి మరి దానిలో ఉన్నటువంటి మర్మాలను తెలుసుకొని దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థించినట్లయితే ఆయన యొక్క గొప్ప ప్రణాళిక మనకు బయలుపరచబడుతుంది. మరి ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి ఆశ్రయించిన వారి యొక్క మనస్సంట స్థిరంగా ఉంటుందంట. మరి దేవుడు ఒక వాగ్దానం ఈ రోజు చేస్తున్నా, నీవు ఆయన ఆశ్రయించినట్లయితే నీవు దుర్వార్తకు జడియవు. ఎటువంటి చెడ్డ వార్త నిన్ను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయదు. నువ్వు ఎవరిని ఆశ్రయంగా చేసుకోవాలి? నీకున్న ధనాన్ని నువ్వు ఆశ్రయించాలా? నీకున్న బంధువులను, నీకున్నటువంటి శారీరక బలాన్ని ఆశ్రయించాలా? మరి దేన్ని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయిస్తే నువ్వు బలంగా ఉంటావు? ఎవరిని ఆశ్రయిస్తే నువ్వు స్థిరంగా ఉంటావు? ఎవరిని ఆశ్రయిస్తే నువ్వు ధైర్యంగా ఉంటావంటే యెహోవాను నువ్వు ఆశ్రయించిన ఎడల నీ మనస్సు స్థిరంగా ఉంటుంది. లేనిపోని వార్తలకు నీవు జడియవు. ఇంకా ఏదైనా రాని, ఏ ఉపద్రవమైనా రాని, భూమి మీదకి ఏలియన్స్ వస్తున్నారంట. మరి దాన్ని బట్టి చాలా మంది భయాందోళనకు గురవుతున్నారండి. చాలా మంది భూమి అంతమవుతుంది అంటే అసలు ఎంత మంది అయితే భయపడుతున్నారో, కామెంట్స్ పెడుతున్నారు, ప్రభువా నువ్వే కాపాడాలని. దేవుణ్ణి నమ్మిన బిడ్డలు కూడా మరి ఆ వార్తను చూసి భయపడుతున్నట్లుగా మనం చూస్తాం. కానీ దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్న వారు ఎటువంటి దుర్వార్తకు జడియరు అని. మరి రాజు సింహాల బోనులో వేస్తానని దానియేలుకు ఒక ఆజ్ఞ వచ్చింది, దానియేలుకు ఒక సమాచారం వచ్చింది. ఆ వార్తని, ఆ సమాచారాన్ని విని భయపడ్డాడా? అయ్యో నేను ప్రార్థన చేయనండి, నన్ను సింహాల బోన్లో వేస్తారని చెప్పి తాను ప్రార్థన చేయకుండా మానాడా అండి? లేదు కదా. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి మరి దానియేలు మరి దేని విషయంలో జడియలేదండి. అదే విధంగా అబ్రహాము విషయంలో మనం చూసుకున్నట్లయితే తన బంధువులను విడిచిపెట్టిపోవాలి, నీకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలివ్వు అన్న ఆ దుర్వార్తను బట్టి కూడా తను జడియలేదు, భయపడలేదు, బాధపడలేదు. స్థిరంగా తన మనస్సు ఉంది. ఎవరిని ఆశ్రయించాడు? తాను దేవుణ్ణి ఆశ్రయించాడు, యెహోవాను ఆశ్రయించాడు. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని లేఖనములు సెలవిస్తున్నాయి కదండి. మరి ఎన్ని సమస్యలు వచ్చినా పౌలు గారిని ఎంతో మంది ఆ దేవుడి యొక్క నామాన్ని ప్రకటించొద్దు, యేసు నామాన్ని ప్రకటించొద్దని తనను హింస పెట్టినా ఆగాడా? లేదు కదా. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి స్థితి అయినా దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకొని ఉన్నాడు. మరణమైనా ఏది అయినా నన్నేమి చేయలేదు అని మరి రూఢిగా నమ్మారు. భక్తుల జీవితాలన్నీ కూడా మనం చూస్తే వారు దేనికి కూడా భయపడినట్లు లేదు. కానీ మనం ఎందుకు భయపడుతున్నామంటే మన మనస్సు దేవుని పైన ఆనుకొని లేదు. ఎవరి మనస్సు అయితే యెహోవా పైన ఆనుకొని ఉంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను అంటున్నాడు. మరి ఈ రోజున నీ యొక్క మనస్సు
పూర్ణముగా దేనిపైన ఆధారపడి ఉంది? దేవుని పైన నువ్వు ఆధారపడి ఉంటే, దేవుని యొక్క వాక్యాల పైన నువ్వు ఆధారపడి ఉంటే, దేవుడిచ్చినటువంటి వాక్కు పైన, దేవుడిచ్చినటువంటి వాక్యము పైన నువ్వు ఆనుకుని జీవిస్తే ఎటువంటి చెడ్డ వార్తలకు నువ్వు జడియవు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన మాటలు గొప్పవి, ఆయన మాటలు సత్యమైనవి. ఆయన వాగ్దానము చేశాడంటే తప్పకుండా వాటిని మన జీవితంలో నెరవేర్చగల సమర్థుడు. మనము ఆయన పైన ఆనుకుంటేనే, ఆయన పైన మన మనస్సును నిలిపినట్లయితేనే మనం స్థిరంగా ఉంటాం. ఎలాంటి ప్రమాదాలే రాని, ఎలాంటి అపాయమే రాని, ఎలాంటి ఒడిదుడుకులే రాని, ఏది వచ్చినప్పటికీ నీవు ధైర్యంగా ఉండగలుగుతావు. నీకు ఏ సమస్య అయినా ఆయన ఫేస్ చేయగలడు. నీ ముందున్న దేవుడు నీకంటే బలవంతుడు. నీ ముందున్న దేవుడు వేటినైనా చేయగల సమర్థుడు. ఆయన మరణాన్నే జయించినటువంటి దేవుడు, మరణపు ముళ్ళునే విరిచినటువంటి దేవుడు. అటువంటి దేవుడు నీకు తోడుండగా నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరమో లేదు. ఎలాంటి సమస్యనైనా నువ్వు ఫేస్ చేయగలుగుతావు, ఎలాంటి సమస్యనైనా నువ్వు ఎదుర్కోగలుగుతావు. చిన్న చిన్న వాటికి నువ్వు ఇబ్బంది పడే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ మనస్సు ఆయన పైన ఆనుకొని ఉంచు. నీ యొక్క హృదయము పూర్ణ హృదయముతో నీవు ఆయన్ను ప్రేమించు. దేవుని యొక్క గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు నీ పట్ల తప్పకుండా జరుగుతాయి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, నీకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, ఎవని మనస్సు అయితే నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానని అయ్యా, మరి మిమ్మల్ని ఆశ్రయించిన వారు ఏ దుర్వార్తకు జడియరని, ప్రతి విషయంలో కూడా ప్రభువా అయ్యా నీపైనే ఆనుకొని ఉంటారని మరి తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించినందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో ఉన్నారో, ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని బలపరిచే దేవుడవు నీవే అయ్యా. మరి ఎందరైతే బిడ్డలు ఈ రోజున రక్షణ లేకున్నారో, మారు మనసు లేకున్నారో వారికి మారు మనసును దయచేయండి. ఆర్థిక సమస్యలను, అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఈ రోజున ప్రయాణాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. మీ యొక్క మెండైన దీవెనలు, మీ యొక్క కాపుదల ప్రతి బిడ్డ పైన ఉండులాగున సహాయము దయచేయండి. ముఖ్యంగా నా తండ్రి అయ్యా, మిమ్మల్ని నమ్మిన వారిని ఎంత మాత్రమును సిగ్గుపరచనన్న దేవుడవు తండ్రి, ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాన్ని సఫలం చేయండి అయ్యా. ఏ పనులు చేసుకుంటున్నారో ఆ పనులలో ప్రభు అభివృద్ధిని దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను యేసు నామములో కొట్టివేయండి అయ్యా. ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తుండగా తండ్రి, శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని వారికి మీరు అనుగ్రహించమని అయ్యా, ఈ రోజు అంతటిలో వారికి మీరే తోడుగా ఉండి మీరే వారిని నడిపించమని, వారు వెళ్లే మార్గాలన్నిటిని సరళము చేయమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.